వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన గౌరవనీయులు ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారు శ్రీ సత్యనారాయణ గారికి, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ప్రబలిక మేడం గారికి, టీచర్స్ సూపరింటెండెంట్ గారికి అండ్ డిసిహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి అండ్ డిప్యూటీ డైరెక్టర్ గారికి, ఇక్కడ మెడికల్ ఆఫీసర్కి, కార్పొరేటర్ గారికి అండ్ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, వైద్య సిబ్బందికి అండ్ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, సో ఇది మెయిన్గా మనము ఈరోజు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమం, ఇది మెయిన్గా మహిళలను మరియు చిన్నపిల్లలను ఉద్దేశించి కార్యక్రమం ఏదైతే మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు ప్రారంభోత్సవం అయినది. ఇప్పుడు వర్చువల్ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేంటంటే ఇది మనం ఇక్కడ జిల్లాలో యూపీఎస్సీ అర్బన్లో మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ మనం సర్వీసెస్ ఇప్పిస్తున్నాము. మనం జీజీహెచ్ నుంచి తర్వాత వైద్య విధాన పరిషత్ మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించేసి మనకు మహిళలందరికీ కూడా స్క్రీనింగ్ చేయాలి, చిన్నపిల్లలకు మహిళలకు స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం జరుపుతున్నాము. రోజు 10 స్పెషలిస్ట్ క్యాంపులు చేస్తున్నాము. ఇట్లా మనము 2 అక్టోబర్ వరకు చేస్తున్నాము. 130 క్యాంప్స్ ని ప్లాన్ చేయడం జరిగినది వివిధ ప్లేస్లలో. సో ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు నుంచి ఇందులో అన్ని పిహెచ్లలో, యూపీహెచ్లలో, బస్సు దవాఖానలు అండ్ పల్లె దవాఖానలు అన్నింటిలో కూడా ఈ సర్వీసెస్ ఉంటాయి. జనరల్ స్క్రీనింగ్ అనేది అందరు ప్రతి ఒక్క మహిళలకు, అంటే వాళ్ళు బరువు ఎత్తుకు తగ్గినట్టు బరువు ఉండాలి. సో వెయిట్ అదొకటి, హైట్, వెయిట్ మేనేజ్మెంట్, తర్వాత ఏవైతే ఉన్నాయో హైపర్ టెన్షన్, డయాబెటీస్, రక్తహీనత, వాటి గురించి చెకప్ చేయించుకోవడము. ఎవరికైనా కనుక రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము ఇక్కడ ప్లాన్ చేస్తాము. అట్లాగే క్యాన్సర్ కి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది, డాక్టర్స్ పిలిపించడం జరిగినది. సో దానివల్ల కూడా ఏమైనా తొందరలో మనం గుర్తిస్తే కనుక వ్యాధిని వాళ్ళకు ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, పుట్టిన పిల్లల నుంచి వయసు వాళ్ళ పెద్దవాళ్ళ వరకు, వృద్ధాప్యం వరకు కూడా అందరు ప్రతి ఒక్క మహిళ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అట్లాగే స్కూల్ పిల్లలు, ఆడమగ వ్యత్యాసం లేకుండా స్కూల్ పిల్లలందరూ కూడా మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మెయిన్ గా ఆడపిల్లలకి మెన్స్ట్రల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అట్లాగే కడుపు నొప్పి కానీ, తర్వాత మెన్స్ట్రల్ ఇష్యూస్, అవి న్యూట్రిషన్ ఒకటి సరిగ్గా తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ ఒకటి తీసుకుంటున్నారు. సో ఒబేసిటీ ఒకటి కారణం అవుతుంది. అట్లాగే పీసీఓడి ఒకటి, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా గర్ల్స్, కిషోర బాలికలు అందరూ కూడా వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అట్లాగే వాళ్ళ పుట్టిన పిల్లలు, బరువు తక్కువ ఉన్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ వీటిలో పీడియాట్రిషియన్ కూడా ఉంటారు. కాబట్టి పిల్లల డాక్టర్తో ఖచ్చితంగా చెకప్ అయ్యే విధంగా మన ఆశా కార్యకర్తలు, అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు, తర్వాత మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకు స్క్రీనింగ్ చేయాలి. అట్లాగే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ కూడా మొబిలైజ్ చేయాలని చెప్పేసి ఈ రకంగా కోరుతున్నాము. రకాల టెస్టులు, ప్యాప్స్ మీద కానీ అట్లా టెస్టులు ఉంటే ఫర్దర్గా అక్కడ కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళందరూ కూడా తొందరగా ఐడెంటిఫై చేస్తే మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్ సింపుల్ గానే అనుకోవద్దు. పరీక్ష చేసుకునేంత వరకు కూడా హైపర్ టెన్షన్ ఉంది లేదు అన్నది ఎవరికి తెలియకుండా ఉంటుంది. మహిళలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తారు. రోజు స్టార్టింగ్ లోనే కనుక్కుంటే కనుక మేజర్ హార్ట్ అటాక్స్ కానీ, ఇంకా వేరే వివిధ రకాల పెరాలసిస్ కానీ అట్లాంటి రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నారు, అందరూ కూడా మీరు స్క్రీన్ చేసుకోవాలి. అట్లాగే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళకి బెనిఫిషియరీ మొబిలైజ్ చేయాలి క్యాంప్లెస్ అని చెప్పేసి కోరుతున్నాను. అందరూ ఒకసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతాం. ఈ శుభదినాన ప్రత్యేకంగా మహిళల గురించి గౌరవనీయులు ట్రైనింగ్ కలెక్టర్ అయినటువంటి కరోలినా షింకియన్ మావి మేడం గారిని వేదికపైకి మీ అందరి చప్పట్ల సుధానాల మధ్య వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే నిజాం నవాబ్ రజాకర్ల సైన్యాన్ని నిలబెట్టి మన ఆడబిడ్డలపైన అగాత్యాలు కానీ అప్పటి నవాబ్ ఏమన్నాడంటే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశమా లేదంటే పాకిస్తాన్లో కలుపుతారు. అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం మెడల్ని వంచి తెలంగాణని భారతదేశంలో విలీనం చేసిన రోజు ఈ 17th సెప్టెంబర్. రెండవ ప్రత్యేకత ఏంటిదంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం. మూడవది విశ్వకర్మ జయంతి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈరోజు కేవలము మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు ఉపయోగపడే విధంగా స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అంటే ఈ యొక్క లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న డిఎంహెచ్ఓ రాజశ్రీ గారికి, ట్రైనింగ్ కలెక్టర్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, అంజనా గారికి, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, రాజు గారికి, మెడికల్ ఆఫీసర్ దుబ్బా సుషేనా గారికి, మాజీ కార్పొరేటరు సోదరిమణి పంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ వేదిక ముందున్న మా తల్లులకు, సోదరిమణులకు, మరియు మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. స్వస్థ నారీ అంటే కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఇది మోడీ గారి ఆలోచన. కుటుంబం సంతోషంగా ఉండాలంటే కీలకంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో లక్ష్మి తాండవిస్తుంది. అంటే అందరం ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా కూడా, అంటే మనకు డబ్బు కూడా ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దాంట్లో మేడం గారు చెప్పింది ఇప్పుడే అన్ని రకాలైన వ్యాధులు, పెద్ద పెద్ద వ్యాధులు, మరి సివిల్ హాస్పిటల్ పోతారంటే ఇది కేవలము ఇది మహిళల గురించే. మోడీ గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వ్యక్తి. మన పిల్లల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, యువకుల గురించి ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని అందరి కూడా నేను వెళ్ళేటప్పుడు ఈ పాంప్లెట్ తీసుకెళ్ళండి, చదవండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ₹1 ఖర్చు లేకుండా మీ హెల్త్కు సంబంధించిన ఎటువంటి వ్యాధులున్నా, ప్రెగ్నెంట్ లేడీస్కు సంబంధించి వారికి పోషకాహారాల లోపల కూడా మనకు డిస్ప్లే చేయడం జరిగింది. వాటన్నిటి మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే చాలా సేపు అయింది, వర్షం రావడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది. మళ్ళీ భగవంతుడు కరీకరించిన ఆపేషన్ వర్షం, ఎందుకంటే ఇంతమందికి ఇబ్బంది కలిగిందని. తప్పకుండా ఈ స్కీమ్ని, అంటే దీంట్లో మీరందరూ కూడా
ప్రతి ఒక్క మహిళ తెలియని వాళ్ళకు కూడా చెప్పి ఎటువంటి చిన్న వ్యాధులు కానీ పెద్ద వ్యాధులకు సంబంధించిన క్యాన్సర్తో పాటు అన్నిటికీ ఇంకా ట్రీట్మెంట్ ఉంటుంది. స్కీమ్గా అంటే ఎక్కడెక్కడ ఏ రోజు అనేది షెడ్యూల్ ఉంది. తర్వాత కంటిన్యూ కూడా ప్రతి మహిళకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక మీరు అందరూ ఉపయోగించుకొని దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ఇప్పుడు గౌరవ అతిథులకు డిఎంహెచ్ఓ గారి చేతుల మీదుగా షాల్ ప్లాంట్ అందజేయాల్సిందిగా అతిథులకు తెలియజేస్తున్నా.